ఏంటబ్బా వద్దులే ఈరోజు అని ఒక ఇదైతే ఉంటుంది. నాకు అస్సలు అంటే స్విమ్మింగ్ కానీ అసలు వాకింగ్ కానీ ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. వస్తున్నాడు చూడండి ఎట్లా పట్ల లాగుతున్నాడు. ఏదో ఏదో చేశారు ఇక్కడ, ఏంటో చేశారు, ఇవన్నీ ఏంటో పెట్టారు ఇక్కడ, అన్నీ ఏంటో తెలుసు. పిజ్జా ఉంది, కేక్ ఉంది, ఏదో బ్లాగ్ షూట్ చేశారు. ఇంతసేపు చూపించారు కదా పాప మా హౌస్ హెల్ప్ మొత్తం క్లీన్ చేసి వెళ్ళిందని. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం వేశారు. ఏం వేశారండి? ప్రెగ్నెంట్ గా ఉండి మా కోడలు ఇది కోరుకుంటుందని మీరు స్ట్రెస్ తీసుకొని కష్టపడకండి. ఓకే సరే ఇప్పుడు నేను ఇది మా అత్తగారితో షేర్ చేశాను అనుకోండి, ఎక్కడ కష్టపడి నా కోసం కొనేస్తారేమో అని చాక్లెట్ మా కాంటెంట్ క్రియేటర్స్ జీవితాలు ఒక్కొక్కసారి చూసారు కదా సార్. హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్. ఎస్ గైస్, ఐ జస్ట్ స్టార్టెడ్ మై డే. ఈరోజు నేను వాకింగ్కి వెళ్ళలేదు, కొంచెం నీరసంగా అనిపించింది నిన్న. సో ఐ థాట్ ఐల్ టేక్ అ రెస్ట్ అనేసి ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదు. కానీ స్విమ్మింగ్కి మాత్రం యాజ్ యూజువల్ మా యూసుఫ్ వినట్ కాబట్టి వస్తున్నాను. అండ్ చిట్టపట్ట చినుకులు పడుతున్నాయి. చినుకులు పడినా పర్వాలేదు, ఎందుకంటే మాకు వామ్ వాటరే ఉంటుంది పూల్లో. సో నాట్ అ ప్రాబ్లం. అండ్ ఎలాగో రేపు హాలిడే అనమాట, మళ్ళీ ప్రిన్స్కి క్లాస్ ఉండదు. సో ఈరోజు అయినా ప్రాక్టీస్ చేస్తాడనేసి తీసుకెళ్తున్నాను. అండ్ అఫ్కోర్స్ నేను కూడా స్విమ్ చేస్తాను, మార్నింగ్ వాకింగ్ చేయలేదు కాబట్టి. ఒక్కొక్కసారి మనకు కొంచెం బద్ధకంగా ఉంటుంది, ఏంటబ్బా వద్దులే ఈరోజు అని ఒక ఇదైతే ఉంటుంది. మనం పుష్ చేయాలనుకుంటాం, అది కూడా అవ్వదు ఒక్కొక్కసారి. అలాంటి డే అనమాట ఈరోజు. సో ఎస్, నేను వచ్చేసాను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. చేంజ్ కూడా చేసుకున్నా, షవర్ కూడా తీసుకున్నాను. అండ్ యూసుఫ్ ఆల్రెడీ అక్కడ నుంచి రమ్మని కమింగ్ రా అని పిలిచి ఆడుకోవాలి. వాడికి స్విమ్మింగ్ కన్నా ఆడుకోవాలని చాలా ఇష్టం అనమాట. సో అందుకే రమ్మని చెప్తున్నాడు. నేను ఒక విషయం మాట్లాడాలని యాక్చువల్గా. సో ఒక్కొక్కసారి మనకి చాలా నీరసంగా అనిపిస్తుంది, మనం ఎంత పుష్ చేసినా లెగాలనిపించదు కదా. అలాంటి డే ఈరోజు అని చెప్పాను. ఎస్, నాకు అస్సలు అంటే స్విమ్మింగ్ కానీ అసలు వాకింగ్ కానీ ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. సో వాకింగ్ స్కిప్ చేశాను బికాస్ చల్లగా ఉండింది అండ్ వర్షం కూడా పడుతూ ఉంది. చినుకులు పడుతూ ఉన్నాయి. యాక్చువల్ వర్షం కాదు, ఇప్పుడు ఈ వర్షం ఆగిపోయింది, చినుకులు ఆగిపోయాయి. కానీ లేచి నేను ఇంట్లో పులిహోర చేసి చట్నీ నూరి పిండి, అదేంటి మన పెసరట్టు కోసం పిండి అండ్ మామూలు దోశ కోసం పిండి అన్నీ బయట పెట్టి వచ్చాను. అండ్ మా వారు తర్వాత చూసుకుంటా నువ్వు చేసి వెళ్ళిపో అన్నారు. సో నేను చేసి వచ్చేసాను. అండ్ వచ్చేటప్పుడు ఎవ్రీడే మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు ఏం తీసుకోను, కానీ రాగానే మీ అందరికి తెలుసు కదా స్విమ్మింగ్ అంటే వచ్చే ముందు ఒక బాయిల్డ్ ఎగ్, అదే చియా సీడ్స్ కానీ మెంతులు కానీ ఏదో ఒక జీరా వాటర్ కానీ అలాంటిది ఏదో ఒకటి తీసుకొని వస్తానన్నమాట స్విమ్మింగ్కి. సో నేను ఆల్రెడీ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. యాక్చువల్గా 2 బాయిల్డ్ ఎగ్స్ తినాలి, కానీ ఒకటే తింటున్నాను. నేను తినాలనిపించదు యాక్చువల్గా మార్నింగే, కానీ తింటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను కాసేపు స్విమ్ చేసుకొని నా డే అంతా ఎలా ఉంటుంది, ఈరోజు ఏమేమి చేయబోతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నీ చూపిస్తాను. ఓకే, సే బాయ్ ఫర్ నౌ. వస్తున్నాడు చూడండి ఎట్లా పట్ల లాగుతున్నాడు. ఓకే బాయ్. ఎస్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ టు హోమ్. యాక్చువల్లీ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత కింద బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చాము. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా మా అమ్మాని వచ్చాడు. అమ్మాని నేను ప్రిన్స్ బ్రేక్ఫాస్ట్ చేసాం. అండ్ మా సొసైటీలోనే సమ్మర్ క్యాంప్ ఉంది. సో యూసుఫ్ సమ్మర్ క్యాంప్కి వెళ్తాడనమాట, అటు నుంచి అటు వాడిని పంపించేసాము. అండ్ నేను ఇంటికి వచ్చాను. యాజ్ యూజువల్ వాడు హడావిడిలో పడి నేను వ్లాగ్ చేయడం మర్చిపోయాను. అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చాను. మా కోడలు ఖిల్లా ఈ సిట్టింగ్ హియర్. అస్సలాముఅలైకుం. వాలేకుమ్ అస్సలాం. ఎలా ఉన్నారు సమీరా షరీఫ్ గారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మా అత్తగారు నిన్ననే చెప్పాను, నాకు పెసరెట్టు అంటే కొంచెమే ఉందని దాచిపెట్టి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టేసి వెళ్ళారు. తమసుకు చెప్పి వెళ్ళారు, ఇది ఎవరికి ఇవ్వద్దు, తమ్మిన లోపల ఉంది, మీరందరూ తీసుకోండి అని చెప్పి. సో అది పెసరెట్ వేసుకొని 4 వచ్చాయి. నేను అర్హాన్ 1.5, నేను 2.5 తినేసి ఇప్పుడు నేను కాఫీ తాగుతున్నా. ఓకే, గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అంత చేస్తూ కూడా మా అత్తగారు ఏంటంటే నేను రాకముందు వీళ్ళు వేస్తారు బ్రేక్ఫాస్ట్ అవుతుందని చెప్పి అన్ని ప్రిపరేషన్స్ చేసి వెళ్తున్నారు. చట్నీ కూడా అంత చేసి
చట్నీ కూడా నీరు పెట్టి వెళ్ళాను. యాక్చువల్లీ రాత్రి నానపెడదాం అనుకున్న పెసర్లు మర్చిపోయాను అనమాట. కానీ ఉండే కొంచెం పెసరు దోశ ఉంది, కానీ కొంచెం ఉంది కదా అని తబ్బుసుకు చెప్పాను, ఇది సమీరానే తింటుంది, లోపల పెట్టేసి ఎవరికి ఇవ్వద్దు అనేసి. వీళ్ళ కోసం పులిహోర కూడా చేశాను అండ్ చట్నీస్ కూడా నూరేసి వెళ్ళాను అనమాట. ఐఎమ్ బీన్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ అని అప్పుడప్పుడు కొంచెం లేజినెస్ వస్తుంది అప్పుడప్పుడు అలాగా అనమాట. దాని గురించి మాట్లాడతాం మీతో. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఇంక మార్నింగ్ నుంచి బ్లాగ్ చేయడం కుదరలేదు, ఎందుకంటే ఇల్లంతా సందడిగా పిచ్చిగా ఉంది. పిచ్చిగా ఎందుకు ఉంది అంటే మా ఫ్రాలిక్ తబస్సుమ్ అండ్ సమీరా షరీఫ్ ఏదో చేశారు ఇక్కడ, ఏంటో చేశారు. ఇవన్నీ ఏంటో పెట్టారు, ఇక అన్నీ ఏంటో తెలియదు. పిజ్జా ఉంది, కేక్ ఉంది, ఏదో వ్లాగ్ షూట్ చేశారు వాళ్ళు. సో ఇది సమీరా ఏదో షూట్ చేసినట్టుంది. కిచెన్ అయితే పిచ్చిగా చేసి పెట్టారు. లక్కీగా మా హెల్పర్ క్లీన్ చేసేసి వెళ్ళింది, కాకపోతే గిన్నెలన్నీ అక్కడ వేసి వెళ్ళింది. తనకు టైం అయిపోయింది, వర్షం పడుతుంది, ఇంక నేను వెళ్తానమ్మా అంది. ఇటు పెట్టేసి వెళ్ళని నేనే చెప్పాను, అక్కడ పెట్టేసి వెళ్ళు గిన్నెలు, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు అని. పాపం వాళ్ళకి వర్షం పడుతుంది, లేట్ అయింది. వీళ్ళేమో లేదు రండి మీరు కూడా, మేమందరం కలిసి బయటికి గచ్చుకు తినడానికి వెళ్తున్నాం అంటున్నారు. వీళ్ళు ఇంట్లో ఉంటే పనులు చేసుకుంటాను కదా అంట నేను, వీళ్ళు వినరు. మాట్లాడదాం. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. అయిపోయిందా నీ హడావుడంతా? ఏంటంటే కప్పి పెడుతుంది, ఏమేమో చేసి తీద్దామని డబ్బాలు ఖాళీ చేసి ప్లేట్ లో తీసి పడిద్దామని, కొంచెం మీకు హెల్ప్ చేద్దామని. అంటే పాపం ఇంతసేపు మల్లమ్మ చేసింది, కాకపోతే కిచెన్ వర్క్ తనకు చేసామని చెప్పాను, ఇది చెప్పలేదు. नहीं मम्मा आपका इंच है, आपका प्लेट आप नहीं खा रहे बोल के उसमें मैं रखे, इसमें रख ले तो इजी टू सी వాట్ ఎవర్ ఇట్ ఇస్. బెలూన్స్ అయితే తెగ నచ్చేసే నాకు. మీకోసమే తెప్పించా. నా కోసమా? ఐ లవ్ యూ అని చెప్పరా? పాపా ఐ లవ్ యూ టు సమీరా. నువ్వు చెప్తే నా కోసం తెప్పించకపోయినా ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇగో మా बोलो दादी आपके वास्ते है बोलो. भी नहीं बोलो పుడితే ఓకే. నేను రానంటే వీళ్ళు రమ్మంటున్నారు. ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటానంటే వినట్లేదు. ఓకే, ఇది క్లీన్ చేసిన తర్వాత కలుద్దాం. గైస్ ఇన్సేపు మా అత్తగారు ఒకటి చూపించారు కదా, మా కోడలి పిల్ల ఇది, మా కోడలి పిల్ల అది, ఇంత షూటింగ్ చేసింది, కిచెన్ ఇలా పెట్టింది, డ్రాయింగ్ రూమ్ ఇలా పెట్టింది అని చెప్పి. అంటే మా లివింగ్ రూమ్ ఒక్క నిమిషం చూపిస్తాను. మా అత్తగారు వచ్చిన వెంటనే మేము ఏదో మిగిల్చినవి ఇలా పెడతాము, అది మా అత్తగారు తింటారు. వెరీ గుడ్, అదంతా బాగుంది. ఇంతసేపు చూపించారు కదా పాప మా హౌస్ హెల్ప్ మొత్తం క్లీన్ చేసి వెళ్ళిందని. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం వేసారు. ఏం వేసారండి? ఇద్దరు పిల్లలు కొట్లాడుతున్నారు, ఒకరు కొట్టుకుంటున్నారు. ఆ స్పూన్ ఉంది చేత, కప్పిలా పట్టుకొని ఏదో చెప్పపోయా జారి పడ్డది అంతే. కప్ తినేస్తుడుద్దాం. ఓకే, సావాస దోసం అంటారా దీన్ని? అది కరెక్టే, 100% కరెక్ట్. సావస దోసమే, నో డౌట్ సావస దోసమే. నేను అంత కిచెన్ లో వచ్చి ఇలా పడేసేటట్టు ఎప్పుడు అంటే అప్పుడప్పుడు చేస్తాను, అప్పుడప్పుడు చేస్తాను, వచ్చినప్పుడు పడేస్తావు కదా, అదే ఇది. ఓకే, వెరీ గుడ్. సో అత్తకి కోడలికి తగ్గ అత్త, కోడలికి తగ్గ అత్తే ఈ విషయంలో మాత్రం. ఇంకా నా చూడు, నేను తన గురించి చెప్తానని వెతికి ఇమ్మీడియట్ గా కెమెరా తీసుకొని షూట్ చేస్తుంది. నేను యాక్చువల్లీ నా కెమెరా పట్టుకొని వచ్చాను బ్లాగ్ చేద్దామని చెప్పి, మా అత్తగారిని వెతుక్కుంటూ వచ్చా. కట్ చేస్తే చూసిన వెంటనే నా కెమెరా పక్కన పెట్టేసి మా అత్తగారి కెమెరా చేతిలో పట్టుకున్నాను అనమాట. అది కాదు, ఫస్ట్ వీళ్ళ ఆడియన్స్ చూపించాలి ఈ విషయం అని. ఓకే, ఆకలి వేస్తుందండి. సో అందుకే 2 ముందు తినేద్దాము, తినేసి వెళ్దాం అనేసి. నేను తొందరగా తింటాను కదా, అందుకే కొంచెం పెట్టుకున్నా. వెరీ గుడ్. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఎస్, మీరు వెళ్ళేసి రండి అది చెప్పడానికి. అది ఎప్పుడు జరుగుతుంది కొత్తగా కాదు అంటే కార్లో ప్లేస్ సరిపోదు, ముగ్గురు ఉన్నాం కదా. లేదు రమ్మంటే వస్తా, కానీ ముగ్గురు తను ముందు కూర్చుంటది, ఇద్దరు పిల్లలు, నువ్వు అమ్మ అంటే కంజెస్టెడ్ అయిపోయింది. ప్రాక్టికల్లీ రైట్. సో అందుకని వ్యాన్ తీసుకుందాం మనం ఇన్షాల్లా. నీ నోటి మాట తదాస్తు అవ్వాలని, పెద్ద వెహికల్ కొనాలని, అందరు ఫిట్ అవ్వాలని కోరుకుందాం ఇన్షాల్లా. తప్పకుండా. ఓకే జాకే, బాయ్ బాయ్. ఒక్క నిమిషం, అంటే ఇది ఊరికేనే, దీన్ని మళ్ళీ మీరు సీరియస్ గా తీసుకొని నేను అడిగానని చెప్పి మీరు కష్టపడకండి. ఓకే, ప్రెగ్నెంట్ గా ఉంది, మా కోడలు ఇది కోరుకుందని అలా మీరు కష్టపడకండి. నార్మల్ గా ఊరికే చెప్పాలనిపించి చెప్తున్నాను అంతే. సో బేసిక్ గా తబస్సుమ్ బర్త్డే బ్లాగ్ ఉండే కదా, అవును, అందులో తబస్సుమ్ చెప్పింది నేను 2 రోజుల ముందే ఇలా
ఐ వాజ్ షేరింగ్, నా ఫోన్ ఊరికే హ్యాంగ్ అయిపోతుంది, ఇలా అయింది అలా అయింది అని చెప్పి ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. నేనేం అనట్లేదు, మీరు ఫస్ట్ డిస్క్లైమర్ ఇచ్చింది, నేను చెప్తున్నాను, క్యాజువల్ గా చెప్తున్నా. ప్రెగ్నెంట్ గా ఉండి మా కోడలు ఇది కోరుకుంటుందని మీరు స్ట్రెస్ తీసుకొని కష్టపడకండి. ఓకే, క్యాజువల్ గా షేరింగ్. ఓకే, సో తబస్సుమ్ అలా చెప్పిందని 2 days లో తన బర్త్డేకి మీరు ఇలా ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారు, Pro Max అలా గిఫ్ట్ ఇచ్చారు. అది చూసిన వెంటనే నాకు గుర్తొచ్చింది, అరే మేరా కార్ అచ్చా నీ పురానా హో గయా 2014 కా. అంటే నా మైండ్ లో కాబట్టి ఉర్దూలో వచ్చింది, కానీ మన ఆడియన్స్ కి అర్థం అవ్వాలని తెలుగులో మళ్ళీ చెప్తాను. సో నా కార్ 2014ది, అది కూడా నేను ఇప్పుడు ఎక్కువ నడపట్లేదు. సరే నడుపుదామని నడిపినా కూడా అది నా సామాన్కి, మర్హాన్ సామాన్లకి సరిపోవట్లేదు, కష్టంగా ఉంది. ఒక కియా కార్నివల్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సరే ఇప్పుడు నేను ఇది మా అత్తగారితో షేర్ చేశాను అనుకోండి, ఎక్కడ కష్టపడి నా కోసం కొనేస్తారేమో అని షేర్ చేయకుండా మనసులో పెట్టుకున్నా. నేను ఎంత కష్టపడినా కార్ గిఫ్ట్ చేయలేదు. ఇన్షాల్లా మీరు కష్టపడకుండానే అల్లా తాలా మీకు ఫుల్ గా బ్లెస్ చేసి మీరు నిజంగానే ఆ కార్ అంటే కొని ఇవ్వాలి, మీరు కొనాలి అనట్లేదు. లేదు, నేను వస్తే కనుక నిజంగా నీ నోటి మాట నిజమైతే మాత్రం 100% నేను కొనిస్తా. ఇన్షాల్లా అవ్వాలి. నాకు కొనివ్వాలని కాదు, బట్ మీ పెద్ద మనసు అందరికి తెలియాలని. అంటే అందరికి తెలుసు, ఒక ఎవరికైనా అది మెటీరియలిస్టిక్ గా కనిపిస్తే కదా. అంటే నాకు తెలుసు, నేను ఎక్స్పీరియన్స్ మరి ఇదంతా చెప్పాను, మీరు వెంటనే వెళ్ళి కొనకండి, బుకింగ్ చేయకండి, ఇప్పుడే చెప్పేస్తున్నా. ఏంటి మీరు అలా నవ్వుతూ వెంటనే వెళ్ళి కొనేస్తారేమో, టెన్షన్ పడకండి, నాకు ఇప్పుడు వద్దు. చాక్లెట్ కియా కార్నివల్. మళ్ళీ చెప్తున్నా, ప్రెగ్నెంట్ గా ఉండి నేను అడిగానని వెంటనే వెళ్ళి బుకింగ్ చేశారు. నేను అడుగుతాను, చెప్తున్నా, ఏమో వచ్చే బిడ్డ అడుగు బాగుండి నాకు ఇంకా సక్సెస్ డెఫినెట్ గా కొనిస్తాను. ప్రయారిటైజ్ ఇదే ఫస్ట్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. సరే మేము వెళ్ళొస్తాం. బాయ్ బాయ్ బాయ్. అస్సలు వినట్లేదండి వీళ్ళు రమ్మని. ఇందాక సమీరా సరే అని చెప్పి వీడు లైట్స్ కూడా ఆఫ్ చేసేస్తున్నాడు, నా కోసం వెయిట్ చేస్తున్నాడు. వీడు ఒక్కడే అందరి కింద వెళ్ళి కార్లో వెయిట్ చేస్తున్నారు. అన్వర్ అన్న రాడు, ఇంట్లోనే ఉన్నాడు, మా వారు రారు, ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఓకే చలో బాయ్, కిందికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఫైనల్లీ మమ్మీ వచ్చేసారు. ఇలా ఇరుక్కుంటూ కూర్చొని పెడుతున్నాము. అండ్ సమీరా ఎదురుగా కూర్చుంది. ట్రాఫిక్ భయంకరంగా ఉందండి అసలు. హాయ్, వెల్కమ్. మార్హాన్ టేబుల్ క్లీన్ గా లేదని టిష్యూ తీసుకొని క్లీన్ చేస్తున్నాడు. ఎలా ఆడుకుంటున్నారు ఇద్దరు. బేసికల్గా ఏంటంటే మేము ఒక కాఫీ షాప్కి వచ్చాము, అక్కడ హౌస్ఫుల్ ప్లేస్ లేదన్నారు. సో మా అమ్మ ఇంకొక ప్లేస్ తీసుకొచ్చాడు, మేము వెళ్ళాము, కూర్చున్నాం, మీరు చూసారు కదా. దాని తర్వాత మాకు నచ్చలేదు అనమాట అక్కడ. సో ఇంకొద్దులే, కంఫర్ట్ లేకుండే, కంఫర్టబుల్గా అనిపించలేదు. అండ్ కొంచెం వాటర్ కూడా పడుతూ ఉన్నాయి పైనుంచి. సో వద్దు అనుకొని బయలుదేరిపోయాం అక్కడ నుంచి. అండ్ వీఆర్ గోయింగ్ టు అదర్ కాఫీ షాప్. ఎక్కడ అనేది నాకు తెలియదు, ఇంకా దే విల్ డిసైడ్. ఇన్షాల్లా నీలోఫర్ అంట. తిరిగి మా ఇంటి దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ. ఫ్లాట్ నెంబర్ అడ్రస్ అంతా చెప్పండి. మీ అందరికి ఒక ముద్ద నాకు. అమాన్ తినేటప్పుడు నో ఫోన్. అమాన్ నో ఫోన్ వైల్ ఈటింగ్. గుడ్ బాయ్. Oh yes, phone okay. No phone. We are missing Anwar bro and Rishman. Yeah. Papa elago raru. ఇది పన్నీర్.
ఎస్ గైస్ ఫైనల్లీ వీఆర్ బ్యాక్ హోమ్. సో ఇంకా ఫ్రెష్ అప్ అయి పడుకుంటాం. ఇట్ వాజ్ అన్ హెక్టిక్ డే యాక్చువల్గా పొద్దున్న నుంచి. సో మా కాంటెంట్ క్రియేటర్స్ జీవితాలు ఒక్కొక్కసారి చూసారు కదా, సమీరా పొద్దు నుంచి వ్లాగ్ చేస్తూనే ఉంది, ఏదో పనిలో ఉంది. అండ్ మా లైఫ్స్ అంతే అనమాట, ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. అండ్ ఎస్, నేను ఈ టాపిక్ మీద మాట్లాడాలనుకున్నాను కదా, బద్దకించడం గురించి. ఏంటంటే మనం ఎప్పుడైనా బద్దకిస్తే ఓకే, కానీ ప్రతిసారి దాన్ని అలవాటు చేసుకోకూడదు అని. కానీ మనుషులు అన్న తర్వాత ఎప్పుడో మనకి ఎక్కడో బ్రేక్ కావాలనిపిస్తుంది. సో ఆ టైంలో బ్రేక్ తీసుకోవడం ఈజ్ వెరీ గుడ్. మనకంటే మనకి మనం ఎంపవర్ అంటే పవర్ తెచ్చుకున్నట్టే. సో ఆ బ్రేక్స్, చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి, కానీ దాన్ని అలవాటు చేసుకోకండి, బద్దకించకండి అని చెప్పడమే అనమాట. సో వాట్ యు థింక్, వాట్ యు అంటే ఆలోచిస్తారో, మనసులో ఏముంటుందో అదే మన లైఫ్లో మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో థింక్ దట్ యూఆర్ బిజీ, యూఆర్ హెల్దీ, యూఆర్ పాజిటివ్ అండ్ ఇలా చెప్తూ ఉంటే డెఫినెట్లీ పాజిటివ్ అట్రాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎస్, ప్లీజ్ డూ రిమెంబర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. అండ్ మీ అందరి కోసం కూడా మేము ఎప్పుడు దువా చేస్తూ ఉంటాము. అండ్ నా చిన్న ప్రయత్నం, నా క్యూట్ లిటిల్ స్వీట్ బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.